18వ అధ్యాయము మోక్ష సన్యాస యోగంలో 50వ శ్లోకానికి భాష్యము మనం చూస్తూ ఉన్నాము. ఈ రోజుకి ఆల్మోస్ట్ 60 కంటేనే ఎక్కువైపోయినవి భాష్యం లోపల భాగాలు. అదే కంటిన్యూయేషన్ ఈరోజు. పైన చెప్పబడిన ఈశ్వరాదుల వలె రూపము లేని బ్రహ్మము నెరుంగుటయు ఎరింగినట్లు నిష్ఠ చేయుటయు ఎట్లు శక్యమగునుగానగా బ్రహ్మజ్ఞానమనగా బ్రహ్మము యొక్క ఆకార రూపముల నెరంగుట కాదు, బ్రహ్మస్వరూపము నిరుంగుటయే. ఆకారమనగా ఎత్తు పొట్టి మొదలుగునవి, రూపమనగా నలుపు ఎరుపు మొదలుగునవి, స్వరూపమనగా అఖండాకారమై మార్పు లేక ఒక్కటే విధముగా నెల్లప్పుడూ ఉండుట. ఆకారము రూపము ఇవి మార్పు చెందునవి, స్వరూపము మారనిది. అదెటులన నీటి యొక్క ఆకారము స్థానమునకు తగినట్టుల పెద్దదిగాను చిన్నదిగాను కనబడును. అట్లే చేరికననుసరించి ఎరుపు తెలుపు మొదలగు రూపములను పొందినదిగా గానబడును. అయినను జలస్వరూపము మారనేరదు. అట్టి స్థానము చేరిక మొదలగు ఉపాధులను నివర్తించి జూచినచో జలస్వరూపమున మార్పే ఉండదు. అట్లే బ్రహ్మస్వరూపము మారని స్వరూపమే. అట్టి స్వరూపమేదనగా నిర్మలత్వము, సూక్ష్మత్వము, జ్ఞానము, ఆనందము మొదలుగునవే. ఇట్టి బ్రహ్మస్వరూప జ్ఞానమును గురూపదేశము వలన పొంది ప్రపంచమును మరిచి ఉపదేశించినట్టుల ఎడతెగక ధ్యానించుటయే బ్రహ్మనిష్టయని చెప్పబడుచున్నది. సామాన్యమైన వాడు ఇట్టి నిష్టను బడియుట యసాధ్యము. ఏలనగా ప్రపంచంలోని వారెల్లప్పుడూ విషయ జ్ఞానముల గలవారలుగానే ఉన్నారు. అనగా దేహమే ఆత్మయని కొందరు, ఇంద్రియములే ఆత్మయని కొందరు, విజ్ఞానమే ఆత్మయని కొందరు, దేహము లోపల ప్రకృతి సంబంధములు లేక అవ్యక్తముగను కనబడనిదిగను అవిద్యాస్వరూపముగను అవ్యాకృతమని పేరుబడసినదిగను ఉన్నట్టిదే ఆత్మయని కొందరు, పలు విధములైన యజ్ఞానము వలన వాస్తవమైన ఆత్మస్వరూపమును గాంచక విపరీత జ్ఞానము గలవారుగాను విషయములలో నాశగలవారుగాను ఉన్నారు. వార్లకు వాస్తవమైన ఆత్మజ్ఞానమటుల గలుగగలదు. ఇట్టి యజ్ఞానులకు బ్రహ్మము ఆత్మ కంటే అన్యమైనదియు దూరంలోనున్నదనియు అట్టి బ్రహ్మజ్ఞానము అసాధ్యమనియు తోచును. గురూపదేశము బడిసిన ఒకడు ఈ విధంగా గురూపదేశమును తీసుకున్నవాడొకడు స్వదేహమరణిం కృత్వా ప్రణవం చోత్తరారణం ధ్యాన నిర్మథనాభ్యాసాత్ దేవం పశ్యేన్నిగూఢవత్ తిలేషు తైలం దధనీవ సర్పిరాపః స్రోతస్వరనీషు చాగ్ని ఏవమాత్మని గృహ్యతే అసౌ సత్యేనైనం తపసా యో అనుపశ్యతే. తన దేహమును అరణిగను ప్రణవమును ఓం అను నక్షరమును కవ్వముగను చేసుకొని చిలుకుటయనడు ధ్యానాభ్యాసము వలన కనబడకున్నట్టి బ్రహ్మము నెరుంగును. ఎట్లనగా నువ్వులలో నూనెయు, పెరుగులో వెన్నయు, భూమిలో నీరును, అరణిలో అగ్నియు కనబడకపోయినను అవి బయటపడునట్ల సత్యము చేతను తపస్సు చేతను వెతుకువానికి వాని లోపలనే బ్రహ్మము ప్రకాశించును. శ్వేతాశ్వతరోపనిషత్తు 1వ అధ్యాయము 14-15 వాక్యములలో చెప్పబడి ఉన్నట్టులా అభ్యాసము చేయువానికి బ్రహ్మము స్వస్వరూపముగను సమీపముననున్నట్టిదిగను ఆనందమయముగను సులభ సాధ్యముగను దోచును. ఇదే అర్థము ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం. అధ్యాయము 9 శ్లోకమును అను శ్లోకముచే చెప్పబడి ఉన్నది. Thank you for watching entire video. I request you all to share these videos or YouTube link with the people who are inclined spiritually inclined peopleతో ఈ యొక్క లింక్ని షేర్ చేయగలరని ప్రార్థిస్తున్నాను.
మీరు కూడా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నా వాట్సాప్లో అప్పుడప్పుడు నేను పంపించడం జరగకపోయినా మీకు డెఫినెట్గా వాట్సాప్ లోపల నుంచి కాకపోయినా యూట్యూబ్ లోపల నుంచి డెఫినెట్గా ఈ వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడే మీకు తెలిసిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ డే టు యూ ఆల్.